అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితిలో కాలుగాలిన పిల్లిలాగా తయారైంది తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి. మరీ ముఖ్యంగా నారా లోకేష్ పరిస్థితి. నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. యథా అధినేత తథా నాయకులు కార్యకర్తలు వైసీపీ సైకోలను, అతని భాష చూడండి, వైసీపీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. వైసీపీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసీపీ పద్ధతి మారలేదు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజాపాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం. బాబా నారా లోకేష్, నువ్వు మాట్లాడుతున్నావా? నాకైతే గురుగింజ సామెత గుర్తుకొస్తుంది. నారా లోకేష్, నువ్వు మాట్లాడుతున్నావా? కొంచెమైనా ఉండాలి కదా నారా లోకేష్ అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా కొంతమంది యువకులు పట్టుకున్న ఆ పోస్టర్లను అక్కడ కోట్ చేశాడు. నేను చదివి వినిపిస్తానండి. మనం ఏది కూడా దాచిపెట్టేది ఉండదు, అండ్ దేన్ని కూడా మనం ఎంకరేజ్ చేసేది ఉండదు. రప్ప రప్ప నరుకుతం నా కొడకల్లారా అని ఒక పోస్టరు, అన్న వస్తాడు అంతు చూస్తాడు అని ఇంకొక పోస్టరు, ఎవడైనా రాని తొక్కి పడేస్తామని ఒక పోస్టరు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు పచ్చ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది ఈ పోస్టర్ పైనే. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న పోస్టర్ ఒకటి. సో దీన్ని పెట్టి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని తయారు చేస్తున్నాడు అని చెప్పారు. ఇక్కడ నారా లోకేష్ గారినే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. బాబు నారా లోకేష్, ముండల్ని మింగడానికి లండన్ పోయాడు అంటే అర్థం చెప్పు. సైకోగాడు జగన్ అని మీరు అన్నారు, అర్థం చెప్పు. ఒక్కొక్కడు 11 కేసులు పెట్టుకుంటే నా దగ్గరికి రండి, లేకపోతే రావద్దని నువ్వు డైరెక్ట్ బహిరంగంగా చెప్పావు, దాని అర్థం చెప్పు. గెలిచిన తరువాత నన్ను చూస్తే కొందరికి గుందుపోతూ వచ్చింది, కొందరు బాత్రూంలో కాలుజారి పడ్డారు, కొందరికి నల్ల వెంట్రుకలు తెల్లగయ్యాయి. అర్థమవుతుందా రాజా? ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి దాదాపుగా 250 మంది చిన్న పిల్లలపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లలపై 16 కేసులు కాదు హైయెస్ట్ 26 కేసులు మొదలు పెట్టుకొని అందరికీ కలిపి 500 పైచిలుకు కేసులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై ఒక్కొక్కరిపై 5 కేసులు 6 కేసులు. వల్లభనేని వంశీని అదే పనిగా కేసులపైన కేసులు పెట్టి 2-3 నెలలుగా జైళ్లలో. వీటన్నిటినీ ఏ విధంగా సమర్థించుకుంటున్నావు నారా లోకేష్? నేను నీకు ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఎన్నోసార్లు హెచ్చరిక చేశాను, నీకు చెప్తూనే ఉన్నాను. నువ్వు అవలంబిస్తున్న పద్ధతి మంచిది కాదు నారా లోకేష్. ఒక మంత్రి పొజిషన్లో ఉండి, మంత్రి అంటే రాష్ట్రంలోని అందరికీ మంత్రి, నువ్వు బయటికి వచ్చేసి కాలర్ ఎగరేస్తూ నన్ను చూసి భయపడుతున్నారు, గుండెపోటు వచ్చింది నన్ను చూసి, నా పద్ధతులను చూసి కొందరు కాలుజారి పడ్డారు, కొందరి నల్ల వెంట్రుకలు తెల్లగయ్యాయని చెప్పేసి నువ్వు ఎగతాళి చేస్తూ, నువ్వు సునకానందం పొందుతూ, నువ్వు నీ క్యాడర్లో ఏదో ఉత్తేజాన్ని తీసుకురావాలని నువ్వు మాట్లాడేవి కరెక్టా నారా లోకేష్? నేను ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్టారు కదా, నేను మా యువతకు నేను చెప్తున్నాను వెరీ క్లియర్గా, నేను డే 1 నుంచి ఒకటే సిస్టమ్ ఫాలో అవుతున్నాము, మేము అదే చెప్తున్నాము. ఇలా రాయకండి, ఇలా చెయ్యకండి, అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. మేము ఓపెన్గా చెప్తున్నాం. అది రాసింది చిన్నపిల్లగాళ్ళు. ఎందుకు వాళ్ళు రాశారు? అన్యాయంగా అక్రమంగా ఏవో చిన్న మెసేజ్లు పెట్టిన చిన్నపిల్లగాళ్ళపై నువ్వు ప్రతాపం చూపించి వాళ్ళని జైల్లో పెట్టి, వాళ్ళను కొట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్కొక్క స్టేషన్కి ప్రతిరోజు నువ్వు తిప్పుతుంటే వాళ్లకు కడుపు మండి వాళ్ళు ఆ ప్లకార్డ్ రాసుకొచ్చారు. కానీ నేను అవి కూడా నేను తప్పు అంటున్నాను. నేను నీలాగా వెనకేసుకు రావట్లేదు. తప్పు నాయనా అనకు అని చెప్తున్నా. నువ్వేం చేసినావు?
ముండల్ని మింగడానికి లండన్ పోయినాడంటావా? అంటే ఏంది చెప్పున్నారా లోకేష్? ముండల్ని మింగడం అంటే ఏంది? నువ్వు మాట్లాడు. మా నాయకుడు ఏ రోజైనా నీలాగా మాట్లాడా? నువ్వు మీ నాన్న సైకోగాడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడారు. ఏ రోజైనా మా జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ప్రవర్తించినాడా? ఏ రోజైనా మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా చెయ్యండి నేను వెనక నుండి సపోర్ట్ చేస్తానని చెప్పాడా? ఏ రోజైనా మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అర్థమైందా రాజా, నేను వాళ్ళను భయపెట్టాను, వీళ్ళను భయపెట్టాను, వాళ్ళని లోపల పెట్టాను, వీళ్ళని లోపల పెట్టాను, ఏ రోజైనా మాట్లాడా? అలా మాట్లాడకపోవడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పని ఈరోజు మా క్యాడర్ అంటుంది. ఇవే ప్లకార్డులు నారా లోకేష్కు ఓపెన్ ఛాలెంజ్. ఇవే ప్లకార్డులు లేకపోతే ఇవే పోస్టర్లు 2014 నుంచి 2019 మధ్యలో మా వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే ఒకటి చూపించు. నేను రాజకీయాలు మాట్లాడడం మానేస్తాను, యూట్యూబ్లో ఉండను, నేను వెళ్ళిపోతాను. ఒక్కడు పట్టుకుంటే చూపించు. ఈ కల్చర్ మొదలుపెట్టింది ఎవరు? ఈరోజు ఎందుకు మా కార్యకర్తలు ఆ ప్లకార్డులు పట్టుకుంటున్నారు? నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షి. నేను నీకు ఇప్పటికి దాదాపు 10-15 వీడియోలు చేసి నేను చెప్పాను. షార్ట్ వీడియోలు చేశాను, మెయిన్ వీడియోలు చేశాను. ఇది మంచి పద్ధతి కాదు నారా లోకేష్. సమాజంలో ఒక రకమైన భావనను నువ్వు కల్పిస్తున్నావు. రోడ్డు పైన రషీదును నరికి చంపినా, రోడ్డు పైన 3rd డిగ్రీ ప్రయోగించినా, రోడ్డు పైన ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టినా, ఇవన్నీ కూడా ఇలాంటి మాటల వల్లనే వస్తున్నాయి. నువ్వు కాలరెగరేసుకుంటూ అర్థమవుతుందా రాజా అని చెప్పేసి నువ్వు ఒంటెద్దు పోకడలకు పోతూ, నువ్వు నియంతృత్వ పోకడలను అవలంబిస్తూ, నువ్వు నన్ను ఎవరు ఏమీ పీకలేరు, నేను ఏదో ఒక రాష్ట్రానికి నేను రాజుని అన్న విధంగా నువ్వు బిహేవ్ చేస్తుంటే ప్రతి ఒక్కరిలో కూడా అటువంటి ఆలోచనలు వస్తాయి. అండ్ నచ్చని వాళ్ళు తిరగబడతారు. దాని పర్యవసానమే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అటువంటి పోస్టర్లు పెట్టారు. మేము పెట్టొద్దని మేము చెప్తున్నాం. మా నాయకుడు ఏ రోజు కూడా పెట్టమని పిలుపునివ్వలేదు. మేము మా కార్యకర్తలకు మేము చెప్తున్నాం, వద్దు, వాళ్ళు అటువంటి దగులుబాజీ పనులు చేశారు, మనం చేయకూడదు అని మేము చెప్తున్నాం. మరి నువ్వు చెప్పావా మీ క్యాడర్కి? మీ క్యాడర్కి నువ్వు చెప్పావా 11 కేసులు పెట్టుకొని రండి అంటే అర్థమైంది ఏంటి? అర్థం మీరు ఇష్టారీతిన విచ్చలవిడిగా చెలరేగిపోండి, నా దగ్గరికి రండి, నేను అందరినీ కాపాడుకుంటాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతాను అని చెప్పేసి నారా లోకేష్ నీకు ఒకటే చెప్తున్నా, నీది మేకపోతు గాంభీర్యం. మేకపోతు గాంభీర్యం అంటే ఏదో అని చెప్పేసి గొప్పగా బయటకు వచ్చేసి అదిదని. నిజంగా చెయ్యాలి, నిజంగా చూపించాలి అంటే అది ఎవరు తట్టుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే అది ఎవరు తట్టుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాగుండాలి, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాలి, తెలుగుదేశం వాళ్ళు ఉండాలి, జనసేన వాళ్ళు ఉండాలి అనుకున్నారు కాబట్టి ఒక్క చిన్న వ్యక్తి పైన, ఒక సామాన్యుడి పైన కూడా ఏ పార్టీ అయినా కానీ అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టలేదు. తనని ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పంది పట్టాభి లకారాలతో తిట్టినా, బోసుడీకి అని తిట్టినా కానీ చట్ట ప్రకారం ఏదో ఆ చట్ట ప్రకారం పెట్టాల్సిన కేసు పెట్టారో అతను సాయంత్రం ఇంటికి వచ్చాడు. నువ్వు వల్లభనేని వంశీని ఎంతగా హరాస్ చేస్తున్నావో జనాలంతా చూస్తున్నారు. ఈరోజు టైం నీది కావచ్చు, వాళ్ళు అదే చెప్తున్నారు, ఈరోజు టైం నీది కావచ్చు, రేపు మా టైం వస్తుందని. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, 10 మందికి దయచేసి మీరు ఫార్వర్డ్ చేయండి ఈ మెసేజ్ని. ఇంతకుముందు తమిళనాడులో కూడా నువ్వు ఇన్ని ఫ్రీబీస్ ఇస్తే నేను ఇన్ని ఫ్రీబీస్ ఇస్తాను, నువ్వు ఇన్ని సంక్షేమ పనులు చేస్తే నేను ఇన్ని సంక్షేమ పనులు చేస్తానని పోటాపోటీగా వాళ్ళు ఏవైనా కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా జయలలిత గారిని చీర పట్టుకొని లాగారో అప్పటి నుంచి రాజకీయాలు వేరే రూట్ తీసుకున్నాయి తమిళనాడులో. తర్వాత జయలలిత గారు ఎప్పుడెప్పుడు వస్తారా, కరుణానిధి గారిని ఏం చేస్తారు, తర్వాత కరుణానిధి గారు వస్తారు, జయలలితని ఏం చేస్తారు, తర్వాత ఏఐడిఎంకే వాళ్ళు వస్తారు, డిఎంకేని ఏం చేస్తారు, ఇలా ఆ టర్న్ తీసుకునే పాలిటిక్స్ తమిళనాడులో. ఇప్పుడు కూడా సేమ్, కేవలం నారా లోకేష్ అవలంబిస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యల వల్ల ఈరోజు మీరు చేస్తున్నారు, రేపు మేము చేస్తాం అనేది ప్రతి ఒక్కరిలో అదే చర్చ అయిపోయింది. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుంది. నారా లోకేష్ ఇప్పటికైనా కళ్ళు తెరచి ఇంకో చోటుకు వచ్చేసి అర్థమవుతుందా రాజా,
నేను అందరినీ కట్టడి చేస్తున్నా రాజా అని మాట్లాడడం మానేస్తేనే మంచిది, సమాజానికి మంచిది. ఎవడేం పెద్ద తక్కువేం కాదు. నారా లోకేష్, నువ్వు 10 దెబ్బలు కొడితే అవతలోడు ఒక దెబ్బైనా కొట్టగలడు, అది గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకొని నీ ఇష్టారీతిని నువ్వు బరితెగించి కేసులు పెట్టి 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 ఒకటే సామెత, గదిలో పెట్టి పిల్లిని హింసిస్తే అది పులవుతుందంట. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పిల్లులు ఎవరు లేరు, ఉండేది అందరూ కూడా పులులే. ఎందుకులే అని ఊరుకున్నారు, అది కూడా మా నాయకుడు చెప్తుంటే సంయమనం పాటిస్తున్నారు. ఇక లేదు తేల్చుకుందాము, మీరు రండి మేము రండి అంటే నువ్వు బాగుంటావు, మీ నాయన బాగుంటాడు, సామాన్యులు బలి అవుతారు. అది మంచి పద్ధతి కాదు నారా లోకేష్. నీ రెచ్చగొట్టే ధోరణి అసలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. మొత్తం ఈరోజు ఏం జరుగుతుందో సమాజంలో దానికి అంతటికీ కారణం నారా లోకేష్. ఇంతకుముందు వాళ్ళ నాయనుండే ఇంత కక్షలు తీర్చుకుందాము అట్లా లేదు. అందుకనే 2014 నుంచి 19 వరకు ఎప్పుడు కూడా ఇటువంటి పోస్టర్లు బయటకు రాలేదు. ఈరోజు ఎందుకు వస్తున్నాయి ఇటువంటి పోస్టర్లు? నువ్వే కారణం నారా లోకేష్. వచ్చి మళ్ళీ చెప్తావా? అర్థమవుతుందా రాజా? గుందుపోతు వస్తుంది రాజా, గుందుపోతు. లేకపోతే బాత్రూంలో కాలు జారిపడ్డారు, తెల్ల జుట్టు నల్ల జుట్టు తెల్ల జుట్టు అని మళ్ళీ వచ్చి మాట్లాడతావా? ఒకటైతే ఈరోజు వాళ్ళు బాధపడేది ఏంటంటే అండి, ఈ సంవత్సరం నుంచి మేమేదో కట్టడి చేశాము, వాళ్ళను భయపడిచ్చాము, వాళ్ళు భయపడ్డారు అని చెప్పేసి భ్రమల్లో బతుకుతున్నారు కదా. ఈరోజు ఆ భ్రమలన్నీ పటాపంచలయ్యాయండి. ప్రజాస్వామ్య దేశంలో ఎవడైనా గొంతు మీద కాలు పెట్టి నొక్కాలని చూస్తే ఆ కాలును నుజ్జు చేసి పక్కన పడేస్తుంది ఈ ప్రజాస్వామ్యం. నారా లోకేష్, ఇప్పటికైనా నీ నియంతృత్వ పోకడలను కట్టిపెట్టు. నువ్వు కవ్వింపు చర్యలకు పాల్పడకపోతే అవతలవాడు ఎవడు కూడా అటువంటి ఆలోచన కూడా చేయడు. నువ్వు బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా, నా పవర్ చూపిస్తున్నా రాజా, ఒకరిని లోపలేసా రాజా, రేపు ఇంకొకరిని వేస్తా రాజా, ఒకరికి గుందుపోతు వచ్చింది రాజా, ఒకడికి కాలు జారి కింద పడ్డారు రాజా, ఇంకోటికి జుట్టు నెరిసింది రాజా, నా పవర్ ఏందో చూసినారా రాజా, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నా రాజా, నా ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడుతున్నా రాజా అని చెప్పేసి నువ్వు రేపు పొద్దున వచ్చి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కడికి కూడా ఇటువంటి ఫీలింగే కలుగుతుంది. ఎటువంటి ఫీలింగ్ అంటే, నేను మళ్ళీ చదివి వినిపిస్తాను చూడు, అది తప్పే కానీ చదివి వినిపిస్తాను ముగించేటప్పుడు. నారా లోకేష్, 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. అది తప్పు, కానీ ఆ ఆలోచన కల్పించింది నువ్వు. గుర్తుపెట్టుకో నారా లోకేష్. నువ్వు మానేసి ఎవరు కూడా ఆ టాపిక్ తీసుకురారు. అధికార మతంతో నువ్వు విర్రవీగితే ఈరోజు టైం నీది. వెరీ సింపుల్. రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వచ్చి ఎవరైనా నీలాగా బిహేవ్ చేసినా వాళ్ళని కూడా తప్పుపట్టరు. ఇది నేర్పించింది నారా లోకేష్ అంటారు. ఆ చెడ్డ పేరు నీకు అవసరమా? ఆలోచన చేసుకో. సమాజ శ్రేయస్సు కోరి నేను చెప్తున్నా నీకు.